Good morning, children. This is what 511 question. The force that exists between atoms in a molecule is. సో ఏ రకమైన ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి ఆటమ్స్ మధ్య ఏ రకమైన ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఎందుకు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి సో పాజిటివ్ న్యూక్లియస్కి నెగటివ్ ఎలక్ట్రాన్స్కి నెగటివ్ ఎలక్ట్రాన్స్కి లేదా పాజిటివ్ అయాన్స్కి మధ్యన ఎప్పుడు కానీ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ ఉంటాయి ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ మీన్స్ వాట్ ద అట్రాక్షన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ఆపోజిట్ చార్జెస్ మధ్య ఉంటాయి కాబట్టి సో ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ అంటే ఏంటిది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ ఆర్ ఆల్సో కాల్డ్. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ని ఏమంటారు అంటే ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు లీవీస్ సైంటిస్ట్ ప్రపోజ్ చేసినారు కాబట్టి దాన్ని ఏమంటారు లీవీస్ డాట్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ని ఏమంటారు లీవీస్ డాట్ స్ట్రక్చర్స్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో దిస్ వన్ ఈజ్ వాట్ 513 క్వశ్చన్. 513 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోబుల్ గ్యాస్ డస్ నాట్ కంటైన్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్సీ షెల్. ఎందులో 8 ఎలక్ట్రాన్స్ ఉండవు హీలియంలో ఉండవు. ఎందుకంటే హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఓన్లీ 1s2 మాత్రమే. హీలియం అటామిక్ నెంబర్ 2 కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 కాబట్టి ఇందులో 8 ఎలక్ట్రాన్స్ ఉండవు. మిగతా అన్నిటి లోపల వ్యాలెన్సీ షెల్ లోపల ns2 np6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కేవలం హీలియంలో మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ 514 క్వశ్చన్ చూడండి. ఇన్ ద లీవీస్ డాట్ స్ట్రక్చర్ క్రాస్ మార్క్స్ ఆర్ డాట్స్ రిప్రజెంట్స్. క్రాస్ మార్కులు మరియు డాట్స్, క్రాస్ మార్కులు లేదా డాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఉందనుకోండి, నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ 5 కాబట్టి ఇట్లా 5 క్రాస్ మార్కులు కానీ లేదా నైట్రోజన్ చుట్టూ 5 డాట్స్ కానీ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఈ విధంగా రిప్రజెంట్ చేసేది ఏంటివి అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఏంటి అవి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇది 5th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి ఇందులో 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనము 5 చుక్కల రూపంలో కానీ 5 క్రాస్ మార్కుల రూపంలో కానీ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద లీవీస్ డాట్ స్ట్రక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇట్ ఈస్ సో 515 క్వశ్చన్. దిస్ ఈజ్ ద వాట్ 515. లీవీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ నియాన్ ఈజ్. నియాన్ యొక్క లీవీస్ రిప్రజెంటేషన్ ఏది? నియాన్ అనేది ఏంటిది? నియాన్ అటామిక్ నెంబర్ ఎంత 10. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. వ్యాలెన్సీ షెల్ ఏంటిది 2s2 2p6. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 8 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. ఎన్ని ఎలక్ట్రాన్స్ని 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నియాన్ చుట్టూ 8 డాట్స్ కానీ లేదా 8 క్రాస్లు కానీ పెట్టాలి. నియాన్ చుట్టూ 8 డాట్స్ కానీ లేదా 8 క్రాస్ సింబల్స్ కానీ పెట్టాలి. సో ఇది కానీ లేదా ఇది కానీ ఉండాలి. సో దట్స్ వై ఇక్కడ మనకి ఏది ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ నన్.